హలో గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీధర్ ఆటోమొబైల్. సో ఈ రోజు మన దగ్గర ఉన్న కార్ వచ్చేసి మారుతి సుజుకి స్విఫ్ట్ 2024 4th జనరేషన్ ఆఫ్ ద స్విఫ్ట్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. అండ్ ఈ కార్ వచ్చేసి 2005 నుంచి తన లెగసీని స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సేల్స్ అయితే రికార్డ్ చేసింది. అండ్ అలాగే ఈ కార్ కి చాలా సార్లు ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా రావడం జరిగింది అనమాట. సో ప్రస్తుతానికి ఉన్న 4th జనరేషన్ కి, ప్రీవియస్ లో ఉన్న 3rd జనరేషన్ కి ఇంటీరియర్ పరంగా, ఎక్స్టీరియర్ పరంగా అండ్ ఇంజన్ పరంగా ఏమేమి చేంజెస్ తీసుకొచ్చారు ఈ రోజు అయితే మనం వీడియోలో అయితే మాట్లాడుకుందాము. సో వీడియో స్టార్ట్ చేసే ముందు స్పెషల్ థ్యాంక్స్ టు మిత్రా మోటార్స్, ట్రూ వాల్యూ వెహికల్స్ షోరూమ్ అన్నమాట. అండ్ ఇది సర్వీస్ సెంటర్ కూడా. సో వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ ఫర్ ప్రొవైడింగ్ దిస్ వెహికల్. అండ్ మీకు కానీ ఏదైనా వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా కానీ, బుక్ చేయాలనుకున్నా కానీ ఖచ్చితంగా కింద డిస్క్రిప్షన్ లో అయితే ఒక నంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను, వాళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వండి. అండ్ అలాగే వీళ్ళ దగ్గర ట్రూ వాల్యూ వెహికల్స్ కూడా ఉన్నాయి, సెకండ్ హ్యాండ్ వెహికల్స్. మీరు కానీ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ లో ఇంట్రెస్టెడ్ ఉంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసి వెహికల్స్ అయితే చూడండి. సో లెట్స్ స్టార్ట్ విత్ ద వీడియో. సో ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న వెహికల్ వచ్చేసి సుజుకి స్విఫ్ట్ 2024 VXI మోడల్ అన్నమాట. సో సుజుకి స్విఫ్ట్ లో ఓవరాల్ గా మనకి LXI, VXI ఆప్షనల్ ZXI ప్లస్ అండ్ ZXI ప్లస్ డ్యూయల్ టోన్ అనే ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారు. సో ఇందులో మనకి ఆటోమేటిక్ అలాగే మాన్యువల్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ప్రస్తుతానికి అయితే మనం కీ నుంచి అయితే స్టార్ట్ చేసాం. సో కీ అయితే ఎలా ఉంటుందండి, సో ఇది స్మార్ట్ కీ కాదు, సో ఇట్స్ మాన్యువల్ లాక్ అండ్ అన్లాక్ కీ. సో మనకి వెహికల్ ని లాక్ చేయాలనుకున్నా, అన్లాక్ చేయాలనుకున్నా మనమైతే ఇవైతే ప్రెస్ చేసి అన్లాక్ అండ్ లాక్ చేయాలి. ఇక్కడైతే ఫుల్ ఓపెనింగ్ స్విచ్ అయితే ఏమి ఇవ్వలేదు. సో సింప్లీ ఇట్స్ ఏ నార్మల్ కీ. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ ద ఫ్రంట్ ప్రొఫైల్. సో ఫ్రంట్ ప్రొఫైల్ చూసినట్టయితే మీరు ఇక్కడ గమనించినట్టయితే ఫ్రంట్ గ్రిల్ అనేది ఓవరాల్ గా మనకి ఆస్టన్ మార్టిన్ గ్రిల్ టైప్ లో ప్రొవైడ్ చేశారు. ముందైతే మనకి హారిజంటల్ లైన్స్ అనేది ఉండేవి గ్రిల్ లో, బట్ అండ్ ఒక క్రోమ్ ఎలిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట ప్రీవియస్ జనరేషన్ లో. బట్ ఇప్పుడు చూసినట్టయితే ఇట్ కంటైన్స్ ఓవరాల్ బ్లాక్ పియానో ఫినిష్ లో గ్రిల్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మనకి నంబర్ ప్లేట్ పెట్టుకోవడానికి అయితే స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు, ఇంటిగ్రేటెడ్ సమ్ ఎలిమెంట్. సో సైడ్ ప్రొఫైల్ వచ్చినట్టయితే ఇక్కడ మనకి బూమరాంగ్ షేప్ లో LED DRLs అయితే టాప్ అండ్ వేరియంట్ లో ఇస్తారు. బట్ ఇది VXI మోడల్ కాబట్టి ఇందులో మనకి ఒక సిల్వర్ క్రోమ్ అనేది ఇవ్వడం జరిగింది. సో డే టైమ్ లో మీరు ఇది చూసినట్టయితే మామూలుగా ఎవరైనా చూసినా కానీ LED DRL అనుకుంటారు, బట్ ఇది ఒక క్రోమ్ ఎలిమెంట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి హాలోజన్, whereas in top end variant లో ZXI and ZXI plus లో వచ్చేసి మనకి LED ఇవ్వడం జరిగింది. అండ్ these are the side indicators. అండ్ ఇది వచ్చేసి మన ఫాగ్ ల్యాంప్ హౌసింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి ఈ వేరియంట్ లో అయితే ఇది మిస్ అవుతుంది, బికాస్ ఇది కూడా ZXI and ZXI ప్లస్ ఆప్షన్ వేరియంట్ లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మన సుజుకి లోగో అయితే ముందున్న వేరియంట్ లో అయితే ఇక్కడ ఇచ్చేవాళ్ళు, బట్ దీన్ని ఇక్కడ నుంచి మూవ్ చేసి ఇక్కడ ఇచ్చారు. సో మనం ప్రీవియస్ మారుతి వెహికల్స్ A-Star కానీ వేరే వెహికల్ లో చూసినట్టయితే మనకి లోగో కూడా ఇలానే ఉంటుంది అన్నమాట ఇక్కడ. సో దట్స్ అ డిఫరెన్స్. అండ్ ఓవరాల్ గా ఇలా చూసినట్టయితే వెహికల్ ఫ్రంట్ లుక్ అయితే ఇలా ఉందండి. అండ్ కంపేర్ టు ద ప్రీవియస్ 3rd జనరేషన్ మనకి ఈ పర్టికులర్ హుడ్ బోనెట్ ఓపెనింగ్ అనేది ఇది కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు. సో ఇది ఓవరాల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అండ్ సైడ్ నుంచి వెళ్ళి ఒక గ్రీజింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇట్ గోస్ ఆల్ ది వే టిల్ ద బ్యాక్ అండ్ ఇట్ గివ్స్ సమ్ స్పోర్టివ్ లుక్ అన్నమాట. అండ్ సైడ్ ప్రొఫైల్ లో చూసినట్టయితే మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే 163 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. సో ఇది కూడా ఏం చేంజెస్ అయితే లేవు ప్రీవియస్ వెహికల్ నుంచి కంపేర్ చేసుకున్నట్టయితే. అండ్ లెంత్, విత్ అండ్ హైట్ గురించి మాట్లాడినట్టయితే లెంత్ అనేది 20 mm ఇంక్రీజ్ చేశారు, విత్ అనేది ఆల్మోస్ట్ సేమ్ ఉంది. అండ్ హైట్ అనేది 10 mm అనేది డిక్రీజ్ చేయడం జరిగింది. సో ఏదైతే లెంత్ ఉందో 20 mm అయితే ఇంక్రీజ్ చేశారు. బట్ ఓవరాల్ చూసుకున్నట్టయితే ఈ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ వరకు చూసినట్టయితే మనకి కొంచెం స్కూప్ డిజైన్ తో స్పోర్టీ ఫీల్ కోసం అనేది ఈ డిజైన్ అయితే ప్రిఫర్ చేశారు. అండ్ పైన చూసినట్టయితే మనకి ఇక్కడ పోల్ యాంటీనా ప్రొవైడ్ చేశారు. అండ్ హై ఎండ్ మోడల్లో కూడా మనకి షార్క్ ఫిన్ యాంటీనా అయితే రాదు. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ద సైడ్ ప్రొఫైల్. అండ్ ఇక్కడ మనం వీల్ సైజ్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో వీల్ సైజ్ గురించి మాట్లాడినట్టయితే ఇది వీల్ ప్రొఫైల్ వచ్చేసి 165/80 R14 అండ్ హయ్యర్ వేరియంట్ లో వచ్చేసి మనకి
185/65 R15 ఇవ్వడం జరిగింది. అండ్ ఎంఆర్ఎఫ్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఎకో ట్రైన్. అండ్ మన సైడ్ ఓఆర్విఎమ్స్ అయితే బాడీ కలర్ ఓఆర్విఎమ్స్ ఇచ్చారు. అండ్ సైడ్ ఇండికేటర్ ఎల్ఈడి స్ట్రిప్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఏ పిల్లర్ వచ్చేసి మనకి బ్లాక్ మ్యాట్ ఫినిష్ తోటి ఏ పిల్లర్ అండ్ బి పిల్లర్ అయితే ప్రొవైడ్ చేశారు. వేరాస్ మీరు ఒకటి గమనించినట్టయితే ముందున్న థర్డ్ జనరేషన్ లో మనకి డోర్ ఓపెనింగ్ హ్యాండిల్ అనేది ఇక్కడ ఉండేది. బట్ ఇప్పుడైతే ఇక్కడికి మూవ్ చేశారు. బేసికలీ మేబీ చాలా మంది అయితే కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ డోర్ హ్యాండిల్ లేదు ఏందని. సో మేబీ అది రీకరెక్ట్ చేయడానికి ఇక్కడ ఉన్న డోర్ హ్యాండిల్ తీసి ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. అండ్ అది తీయడం వల్ల ఆల్మోస్ట్ ఒక విండో ప్యానెల్ ఏదైతే విండో ఉంటుందో ఆ స్పేస్ అనేది ఇక్కడ లోపల ఉన్న ప్యాసింజర్ కొంచెం ఏరీ ఫీల్ అయితే జరుగుతుంది. సో కొంచెం విండోస్ విత్ అయితే పెరిగినట్టు అని చెప్పుకోవచ్చు అన్నమాట. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద సైడ్ ప్రొఫైల్. సో ఓవరాల్ గా ఎలా చూసినట్టయితే ఇలా ఉందన్నమాట. సో ఒక్కసారి మనం బ్యాక్ సైడ్ వెళ్ళి చూద్దాం. బ్యాక్ సైడ్ ఎలిమెంట్స్ అండ్ ఏమేమి చేంజెస్ తీసుకొచ్చారో. సో ఇఫ్ యూ సీ బ్యాక్ అనేది ఇలా కనబడుతుంది అనమాట. అండ్ లెట్ స్టార్ట్ విత్ ద బ్యాక్ సైడ్ విండో. సో విండో చూసినట్టయితే మనకి డీఫాగర్ అయితే ఇచ్చారు. బట్ వైపర్ అండ్ వాషర్ అయితే ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఈ వైపర్ అండ్ వాషర్ కూడా మనకి ZX అండ్ ZXI Plus లోనే అవైలబుల్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి బ్రేక్ లైట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి టైల్ ల్యాంప్స్ అనేది ఇట్స్ లుక్స్ మోర్ స్పోర్టియర్. నాకు ప్రీవియస్ జనరేషన్ కన్నా ఇది చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఒక్కసారి ఇక్కడ చూసినట్టయితే మీకు ఈ పర్టికులర్ బబుల్ షేప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చూడడానికి చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఈ కైండ్ ఆఫ్ టైల్ ల్యాంప్స్ ఈ మధ్య సుజుకి గ్రాండ్ విటారాలో ఫ్రాంక్స్ లో కూడా ఇవ్వడం జరిగింది. సో ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ విత్ ఫ్లిప్డ్ సి షేప్ డిజైన్ లో ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి హాలోజన్, అండ్ ఇది కూడా హాలోజన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈవెన్ ద సైడ్ ఇండికేటర్ ఈజ్ ఆల్సో హాలోజన్ బల్బ్స్. సో ఇక్కడ అనేది మనకి సుజుకి లోగో ప్రొవైడ్ చేశారు. అండ్ స్విఫ్ట్ బ్యాజింగ్ కూడా ఇచ్చారు. అండ్ ఈవెన్ ద వేరియంట్ బ్యాజింగ్ అనేది మారుతి థర్డ్ జనరేషన్ నుంచి స్టాప్ చేశారు. అండ్ దే ఆర్ నాట్ ప్రొవైడింగ్ ఎనీ వేరియంట్ బ్యాజింగ్ అనమాట. అండ్ రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అనేది 4 ప్రొవైడ్ చేయడం జరిగింది. బట్ ఇది ఇక్కడ నుంచి తీసుకు ఇక్కడ ఇచ్చుంటే బాగుండేది. బట్ ఓవరాల్ ఇట్ లుక్స్ గుడ్. అండ్ ఇక్కడ వచ్చేసి రిఫ్లెక్టర్స్ అనేది ఇచ్చారు, 2 రిఫ్లెక్టర్స్. అండ్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద బ్యాక్ ప్రొఫైల్. బూట్ గురించి మాట్లాడదాం. ఒకసారి అయితే కార్ అన్లాక్ చేసి బూట్ అయితే చూద్దాం. సో ఐ థింక్ సో ఓవరాల్ గా బూట్ అనేది ఇలా ఉంది. సో బూట్ స్పేస్ లో కూడా ఏం చేంజెస్ అయితే తీసుకురాలేదు. ఇట్స్ ఆల్మోస్ట్ సేమ్ 265 లీటర్ అయితే బూట్ స్పేస్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి ల్యాంప్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు. బట్ ఇక్కడ చిన్న హుక్ అయితే ఇచ్చారు. అండ్ ఇది ఒక స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. లేదు ఎక్కడైతే మనం ఏవైతే టూల్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ సెట్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. స్పేస్ మేనేజ్మెంట్ గురించి అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో విచ్ ఇస్ వెరీ గుడ్. అండ్ స్పేర్ వీల్ చూద్దాం. స్పేర్ వీల్ సైజ్ ఎంత ఉంది అనేది ఒక్కసారి ఓపెన్ చేసి స్పేర్ వీల్ చూసినట్టయితే 165/80 R14. సో స్పేర్ వీల్ లో ఎలాంటి కాస్ట్ కటింగ్ అయితే చేయలేదు, విచ్ ఇస్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ ఫ్రమ్ మారుతి అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న డోర్ హ్యాండిల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఓవరాల్ ఇట్స్ ప్లాస్టిక్ మెటీరియల్. అండ్ లెట్ మీ షెడ్ ద బూట్ స్పేస్. అండ్ ఒక్కసారి అయితే మనం ఇంజన్ చూద్దాము, ఇంజన్ లో ఏం ఆఫర్ చేశారు అనేది. సో ముందుగా మనకి ఇక్కడ వచ్చేసి బోనెట్ అండ్ అలాగే ఫ్యూయల్ లిడ్ ఓపెనర్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ప్రీవియస్లీ ఫ్యూయల్ ఎల్ఈడి లిడ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట థర్డ్ జనరేషన్ లో. బట్ నౌ దే హ్యావ్ మూవ్డ్ ఇట్ ఓవర్ హియర్ బికాస్ ఎవరైతే హెవీ పర్సన్స్ ఉంటారో పెద్దవాళ్ళకైనా కానీ ఈ ఎల్ఈడి ఫ్యూయల్ లిడ్ ఎల్ఈడి ఓపెన్ చేయాలంటే కిందకు వంగి తీయాల్సి వస్తుంది. సో ఇప్పుడు కొంచెం కంఫర్టబుల్ గా అయితే కొంచెం ఓపెన్ చేయొచ్చు అనమాట. Let me open both the LED lids and fuel lid. So let's see about the engine they are offering. So previous third generation to compare చేసుకున్నట్టయితే previous లో మనకి 1.2 లీటర్ 4 సిలిండర్ ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేశారు అన్నమాట థర్డ్ జనరేషన్ స్విఫ్ట్ లో. అప్పుడు మనకిచ్చే ఆ కార్ లో వచ్చే పవర్ వచ్చేసి 90 PS ఆఫ్ పవర్ అండ్ 113 Nm న్యూటన్ టార్క్ అయితే ప్రొవైడ్ చేశారు. బట్ ఈ పర్టికులర్ ఇంజన్ అనేది 3 సిలిండర్ ఇంజన్. అండ్ ఇందులో మనకి
8 PS of power and 1 Nm టార్క్ అయితే తగ్గించారు. సో ప్రస్తుతానికి ఈ పర్టికులర్ వేరియంట్ పవర్ వచ్చేసి 82 PS of power అండ్ 112 Nm టార్క్ అనమాట. అండ్ ఇది మనకి మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ రెండిట్లో అవైలబుల్ ఉంటుంది. బట్ ఏదైతే ఆటోమేటిక్ ఉందో అది VXI నుంచి అవైలబుల్ ఉందన్నమాట. సో LXI నుంచి ఓన్లీ మాన్యువల్ ప్రొవైడ్ చేశారు. సో VXI నుంచి మనకు ఆటోమేటిక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓవరాల్ ఇక్కడ ఈ సిలిండర్ తీయడం వల్ల వెయిట్ అనేది రిడ్యూస్ అయింది. అండ్ ఇక్కడ చూడండి కొంచెం స్పేస్ అయితే చాలా ఇచ్చారు. మేబీ ఇట్స్ క్రంబుల్ జోన్ అనమాట. ఎప్పుడైతే యాక్సిడెంట్ అయిందనుకో సో ఇట్ అబ్జర్బ్స్ ఇంపాక్ట్ అని చెప్పుకోవచ్చు. సో హౌ అబౌట్ ద మైలేజ్? సో ఓవరాల్గా ఇప్పుడు మనం ఒకసారి బ్యాంక్ సౌండ్ చూస్తారు కదా, కొంచెం అయితే నాకు ప్రీవియస్ థర్డ్ జనరేషన్ కంపేర్ చేసుకున్నట్టే అయితే నాకైతే కొంచెం బాడీలో కొంచెం డిఫరెన్స్ కనబడుతుంది. సో సిలిండర్ ఎలాగైతే 1 సిలిండర్ తగ్గించారో ఆ వెయిట్ అనేది తగ్గించినప్పుడు ఓవరాల్ బాడీ వెయిట్ అనేది కూడా తగ్గాలి. బట్ ఇక్కడ మనకి వెహికల్ వెయిట్ అనేది 50 kgs ఆల్మోస్ట్ 45 kgs అనేది ఇంక్రీజ్ అయినట్టుగా చెప్పారు. సో ఐ థింక్ ఆ 45 kgs అనేది ఓవరాల్ సేఫ్టీ పరంగా స్టీల్ ఎలిమెంట్స్ లో అయితే యూజ్ చేశారని అనుకుంటున్నాను. బికాస్ సుజుకి స్విఫ్ట్ లాంచ్ లో 2024 Suzuki Swift launch lo what they have mentioned is like out of 40% steel they have utilized, they have out of which it has a 20% of ultra high strength steel ani చెప్పడం జరిగింది. Maybe let's expect a very good rating in the NCAP అన్నమాట. let's see in the future. ఒకసారి అయితే బ్యాక్ సీట్ కి వెళ్ళి చూద్దాం స్పేస్ అనేది ఎలా ఉంది అనేది. So once you open the back seat doors, it's almost like నాకు తెలిసి ఒక 70 degrees అయితే ఓపెన్ అవుతుంది, which is very good. అండ్ ఇక్కడ మనకు అన్ని ప్లాస్టిక్ హార్డ్ మెటీరియల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ డోర్ ఓపెన్ వచ్చేసి సిల్వర్ క్రోమింగ్. అండ్ ఇక్కడ కొంచెం హ్యాండిల్ స్పేస్ అయితే ఇచ్చారు. అండ్ ఇది కూడా మన డోర్ ఓపెన్ చేయడానికి, విండోస్ ఓపెన్ చేయడానికి స్విచ్ కూడా మ్యాట్ ఫినిష్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ అయితే సాఫ్ట్ కుషనింగ్ అనేది ఏం ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక 250 or ½ లీటర్ వాటర్ బాటిల్ అయితే పడుతుంది అనమాట. అండ్ ఈ వెహికల్ వచ్చేసి మనకి 4 స్పీకర్స్ ఇచ్చారు. అండ్ 2 ట్విట్టర్స్ అనేది ZXi నుంచి అవైలబుల్ ఉంటుంది అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, VXI ఆప్షనల్ కి ఓన్లీ 3 డిఫరెన్స్ ఉన్నాయి. సో వాటి ఏంటంటే ఒకటి టెలిమాటిక్ అండ్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్, అలాగే ఫోల్డబుల్ అనేది VXI ఆప్షన్ నుంచి అవైలబుల్ ఉంది. అండ్ అదర్ ఆప్షన్ ఈస్ లైక్ దే గివింగ్ ద పుష్ స్టార్ట్ స్టాప్ బటన్ అనమాట. సో ఆ 3 డిఫరెన్సెస్ అన్నమాట VXI ఆప్షనల్ వేరియంట్ కి. సో లెట్స్ సిట్ బ్యాక్ ఇన్ దిస్ వెహికల్ and let's see how it is. So overall గా నేనైతే ఫ్రంట్ సీట్ ని నా హైట్ ప్రకారం నేనైతే సెట్ చేశాను. సో ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే నాకు ఎనారమస్ చాలా స్పేస్ అయితే మిగిలింది. నా హైట్ వచ్చేసి 5'7", సో 6 feet వాళ్ళకు కూడా ఆల్మోస్ట్ దే కెన్ సిట్ ప్రాపర్లీ. అండ్ సీట్స్ అయితే చాలా కంఫర్టబుల్ ఉన్నాయి. అండ్ దీస్ ఆర్ ద ఫ్యాబ్రిక్ సీట్స్. అండ్ మారుతి ఈవెన్ బలెనోలో కూడా హై అండ్ టాప్ అండ్ మోడల్లో ఓన్లీ ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. లెదర్ సీట్స్ అయితే వాళ్ళు ప్రిఫర్ చేయరు జనరల్గా. అండ్ మనకి నీ స్పేస్ అయితే చాలా బెటర్ ఉంది. అండ్ థై సపోర్ట్ కూడా కొంచెం తక్కువ ఉంది అంతే. బట్ దే ఆర్ కంఫర్టబుల్ అకార్డింగ్ టు మై హైట్. అండ్ ఈ VXI మోడల్లో హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఇది కూడా మనకి ZXi నుంచి అవైలబుల్ ఉన్నాయి. బట్ వన్ వెరీ గుడ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి 3-point సీట్ బెల్ట్స్ అనేది 3 passengers కి ఇచ్చేలా ఇవ్వడం జరిగింది అన్నమాట. బట్ ఇందులో ఎప్పుడైతే మీరు వెహికల్లో వెళ్తున్నారు అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మీరు ఈ సీట్ బెల్ట్స్ అయితే పెట్టకపోతే మనకి బీప్ సౌండ్ అయితే ఖచ్చితంగా ఇచ్చారు. బట్ యాక్చువల్లీ వీళ్ళు ఒక లోడ్ లిమిటర్ సెన్సర్స్ అయితే ప్రొవైడ్ చేయాలి. బట్ ఇట్స్ అ కాస్ట్ కటింగ్ అని చెప్పుకోవచ్చు. ఆ లోడ్ లిమిటర్స్ లేకపోవడం వల్ల మనకి ఆ బీప్ సౌండ్ అయితే వస్తుంది. వేరాస్ ప్రీమియం వెహికల్స్ లో ఓన్లీ ఒక పర్సన్ కూర్చున్నట్టయితేనే మనకి ఆ సౌండ్ అనేది వస్తుంది. బట్ ఇందులో అయితే అలా కాదు. సో మీరు ఒకవేళ మీరు సింగిల్ గా ట్రావెల్ చేస్తుంటే ఖచ్చితంగా ఈ సీట్ బెల్ట్స్ అయితే బ్యాక్ సైడ్ లో పెట్టాల్సి వస్తుంది. సో ఇక్కడ బ్యాక్ కప్ హోల్డర్ ఆమ్రెస్ట్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు. ఈవెన్ టాప్ అండ్ మోడల్లో కూడా ఈ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేయలేదు. అండ్ మిడిల్ ప్యాసింజర్ కూడా హెడ్ రెస్ట్ అనేది ఇవ్వలేదు. సో బేసికల్లీ ఈ వెనకాల చూసుకున్నట్టయితే మనకి 2 healthy persons అండ్ ఒక చిన్న చైల్డ్ అయితే ఆక్యుపెంట్ గా సెట్ అవుతుంది అనమాట. అండ్
yeah, this is all about the back seat. And ఇక్కడ వచ్చేసి గ్రాబ్ హ్యాండిల్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ బల్బ్ అనేది ఏమీ ప్రొవైడ్ చేయలేదు. సో ఓవరాల్గా ఫ్రంట్ ఏదైతే ఎల్ఈడి బల్బ్ ఇల్యూమినేట్ అవుతుందో అదే మనం మేనేజ్ చేసుకోవాలి. సో డార్క్ టైంలో అయితే కొంచెం మనకి ఓవరాల్గా ఇంటీరియర్స్ బ్లాక్ ఇవ్వడం వల్ల కొంచెం కష్టంగా ఉంటుంది నైట్ టైంలో అండ్ డార్క్ టైంలో కానీ. బట్ డే టైంలో ఎవ్రీథింగ్ ఈస్ విజిబుల్. ఒకసారి అయితే ఫ్రంట్ సీట్స్కి వెళ్ళి చూద్దాం ఫ్రంట్ సీట్లో ఎలా ఉంది స్పేస్ అనేది. సో ఫ్రంట్ సీట్ డోర్ చూసినట్టయితే మనకి ఇక్కడ ఆటో అప్ అండ్ డౌన్ అయితే ప్రొవైడ్ చేశారు డ్రైవర్ సైడ్. వేరాజ్ అదర్ ప్యాసింజర్ సైడ్ అయితే నార్మల్ విండోస్ డౌన్ చేసుకోవచ్చు అన్నమాట. ఆటో అప్ అండ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఇది వచ్చేసి విండో గ్లాస్ లాక్ అన్లాక్ అండ్ వెహికల్ డోర్స్ లాక్ అండ్ అన్లాక్. అండ్ ఇది వచ్చేసి మన ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఆర్గమ్స్ అన్నమాట, ఆర్గమ్స్ కంట్రోలర్. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక 1 లీటర్ వాటర్ బాటిల్, ఇక్కడ కొంచెం స్పేస్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు చిన్న కొంచెం కుషనింగ్ టైప్లో మన ఎల్బో పెట్టుకోవడానికి అయితే స్పేస్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా ఇదంతా ప్లాస్టిక్ అయితే ప్రొవైడ్ చేశారు. నాకైతే డోర్లో అయితే కొంచెం డిఫరెన్స్ ఉంది కంపేర్ టు ద థర్డ్ జనరేషన్. ఐ డోంట్ నో లైక్ ఒక్కసారి అయితే బాగా టెస్ట్ అయిన తర్వాత మనకు తెలుస్తుంది. సో ఓవరాల్గా ఇంటీరియర్ చూసినట్టయితే ఇక్కడ మనకు ఆటో స్విచ్ ఆన్ ఆఫ్ అయితే ప్రొవైడ్ చేశారు. సిగ్నల్స్లో బాగా యూస్ అవుతాయి. అండ్ ఇది వచ్చేసి హెడ్ లైట్ లెవెలర్ అండ్ ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ అండ్ ఆఫ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ డ్రైవర్ సీట్ వచ్చేసి మనకి ఇక్కడ 6-way మాన్యువల్లీ అడ్జస్టబుల్ ఆప్షన్ అయితే ఇచ్చారు. హైట్ అడ్జస్టబుల్ ఆప్షన్ అనేది ఎందుకో తీసేశారు, బికాస్ థర్డ్ జనరేషన్లో విఎక్స్ఐ వెహికల్ నుంచి విఎక్స్ఐ వేరియంట్ నుంచి మనకి హైట్ అడ్జస్టబుల్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. బట్ ఫోర్త్ జనరేషన్లో విఎక్స్ఐలో హైట్ అడ్జస్టబుల్ ఆప్షన్ అనేది ఎందుకు తీసారో తెలియట్లేదు. దట్స్ ఆల్సో వే ఆఫ్ కాస్ట్ కటింగ్ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఓవరాల్గా మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఇంకేమేమి ప్రొవైడ్ చేశారు ఏంటి అనేది. సో లెట్ మీ షట్ ద డోర్. అండ్ ఒకసారి విండో ఓపెన్ చేసి చాలా వేడిగా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఏసీ వెంట్స్ అండ్ ఏసీ వెంట్ అయితే ఇచ్చారు. సో లెట్ మీ స్టార్ట్ ద వెహికల్. సో బిఫోర్ ఐ స్టార్ట్ కింద చూసినట్టయితే మనకి ఇక్కడ డెడ్ పెడల్ కూడా ఇవ్వడం జరిగింది, ప్రాపర్ డెడ్ పెడల్. ప్రీవియస్లీ ఈ డెడ్ పెడల్ అనేది లేదు. So it's a manual vehicle. So we have clutch, accelerator and brake. So let me on the vehicle. Sir, అయితే సో వెహికల్ అయితే ఆన్ చేశాను. వెహికల్ ఆన్ చేయగానే జస్ట్ సెకండ్. సో ముందుగా మనం స్టీరింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం. స్టీరింగ్ వచ్చేసి మనకి ఇక్కడ ఏ లెదర్ పాలిస్టర్ అయితే ఇవ్వలేదు. సో ఇది డి షేప్డ్ స్టీరింగ్ అని చెప్పుకోవచ్చు. మధ్యలో సుజుకి లోగో. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కాల్ లిఫ్ట్ చేయడానికి, కట్ చేయడానికి, అలాగే వాయిస్ కమాండ్స్ ఇవ్వడానికి అనేది ఒక స్విచ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ అండ్ మల్టీమీడియా కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనం ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసినట్టయితే we have here as a 4.1 infotainment system which is analog plus digital. సో లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి మనకు ఆర్పిఎం అండ్ ఇక్కడ వచ్చేసి స్పీడోమీటర్ ఇచ్చారు. ఇక్కడ కూలెంట్ లెవెల్ అనేది చూపిస్తుంది. అండ్ ఇక్కడ ఫ్యూయల్ లాక్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఈవెన్ ఇప్పుడు కూడా 2024లో ఈ స్టిక్స్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. యాక్చువల్లీ దే షుడ్ హ్యావ్ చేంజ్ ది స్టిక్స్ అండ్ గివ్ కంట్రోల్స్ ఓవర్ హియర్ యాక్చువల్లీ. ఎందుకంటే ఎలాగో మీరు ఇక్కడ ఎంటీ స్పేస్ ఇస్తున్నారు. సో వై కాంట్ దే గివ్ దిస్ ఆప్షన్ ఓవర్ హియర్ స్విచెస్ పరంగా ఇచ్చుంటే ఎప్పుడైతే డ్రైవింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట మనం ఆపరేట్ చేయడానికి. బికాస్ ఎప్పుడైతే నేను డ్రైవ్ చేసేటప్పుడు నా ఫ్యూయల్ యావరేజ్ కానీ రేంజ్ కానీ తెలుసుకోవాలంటే I shouldn't move this hand over here, ఎందుకంటే సేఫ్టీ పరంగా ప్రాబ్లం అవుతుంది అన్నమాట. సో ఒకసారి అయితే మనం స్టీరింగ్ లో టిల్ట్ అయితే ప్రొవైడ్ చేశారు, టెలిస్కోప్ అయితే లేదు. సో విచ్ ఇస్ మిస్సింగ్. అండ్ కమింగ్ టు ద ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్, ఈ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టంలో వీళ్ళు యూజ్ చేసేది ఏంటంటే స్మార్ట్ ప్రో ప్లే in VXI, whereas in ZXi and ZXi Plus they are using Smart Pro Play Plus. So ఈ infotainment system అనేది overall గా new UI when compared to the previous generation. And ఇది 7.1 inch అయితే infotainment system ప్రొవైడ్ చేశారు. whereas ZXi and ZXi Plus లో మనకి
they are providing 9.1 inches infotainment system. It's a touch screen. So overall ga touch screen guరించి మాట్లాడినట్లయితే ఇది home button and ఇది voice commands throw చేయడానికి and call option and ఇది multimedia selection కోసం ప్రొవైడ్ చేస్తారు. FM AM AF ఆఫ్ చేయడానికి. అక్కడ వచ్చేసి మ్యూట్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ అండ్ ఆఫ్ బటన్ అన్నమాట. సో ఒకసారి అయితే మనం సెట్టింగ్ లోకి వెళ్ళి చూద్దాం ఏం ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఇక్కడ మనకి డిస్ప్లే, డే టైమ్ అండ్ కీప్యాడ్ వైల్ డ్రైవింగ్ అది చూసుకోవచ్చు. సెక్యూరిటీ పరంగా వెల్కమ్ మెసేజ్ కానీ క్విక్ గైడ్ ఏమైనా కావాలనుకుంటే అండ్ సిస్టమ్ ఇన్ఫో అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవడానికి. లెట్స్ గో బ్యాక్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఫ్యూయల్ ఎకానమీ అయితే చూసుకోవచ్చు, ఎంత కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది వెహికల్ అండ్ యావరేజ్ స్పీడ్ ఏంటి అనేది. అండ్ అలాగే ఇందులో వచ్చేసి మనకి ఈవెన్ వెహికల్ కంట్రోల్ చూడండి, డోర్ అన్లాక్ కానీ వెదర్ ఆల్ డోర్స్ అన్లాక్ చేయాలి, ఓన్లీ డ్రైవర్ డోర్ అన్లాక్ చేయాలనేది ఇది ఒక ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ లేన్ చేంజ్ వింకర్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇట్ షోస్ ఎవ్రీథింగ్ లైక్ వెహికల్ అలర్ట్స్. ప్రస్తుతానికి అయితే లో ఫ్యూల్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ షోయింగ్ ఇన్ వార్నింగ్ మెసేజ్ ఓవర్ హియర్. సో దీన్ని బట్టి లో ఫ్యూల్ అని తెలుసుకోవచ్చు. సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఇక్కడ కూడా ఒక రెడ్ గా చూపించడం జరుగుతుంది అన్నమాట. సో దే హ్యావ్ గివెన్ అ వెరీ ప్రిటీ గుడ్ ఆప్షన్స్. సో ఇంజన్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయని, ఎందుకంటే ముందు ఇక్కడ కూడా డిస్ప్లే అవ్వదు, బట్ ఇది కొంచెం కన్వీనియంట్ గా ఉందనిపిస్తుంది నాకు, ఎందుకంటే చూడడానికి వెదర్ ఎక్కడైనా ఇష్యూ ఉందని తెలుసుకోవచ్చు అన్నమాట ఈజీగా. సో ఓవరాల్ గా అంతే. సో ఇక్కడ మనకు వచ్చేసి సింక్ విత్ GPS, టైమ్ జోన్ సెట్ చేసుకోవచ్చు అండ్ ఫార్మాట్ అన్నమాట, డే లైట్ సేవింగ్స్ అవన్నీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా ఇదంటే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. అండ్ ఇందులో వచ్చేసి మనకి వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి హజార్డ్ స్విచ్. అండ్ ఒక్కసారి వెహికల్ ఆన్ చేస్తాను. వెహికల్ ఆన్ చేసి మనకి ఏసీ గురించి అయితే మాట్లాడుకుంటాం. ఓకే, సో ఏసీ గురించి వచ్చేసినట్టయితే ఇది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అయితే కాదు. సో ఇట్స్ మాన్యువల్ క్లైమేట్ కంట్రోల్. బట్ ముందు మనకి ఈ ఏసీ వెన్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారన్నమాట ప్రీవియస్ జనరేషన్ లో. అండ్ డిస్ప్లే అనేది ఇక్కడ ఉండేది. బట్ ఇప్పుడు దే హ్యావ్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్. లైక్ ప్రిసిషన్ గా ఇక్కడ కరెక్ట్ గా పెట్టుకున్నట్టయితే ఇట్ విల్ త్రో ద ఎయిర్ ఆన్ టు ద పర్సన్ హూ ఈస్ సిట్టింగ్ ఓవర్ హియర్ అనమాట. సో ఇది మంచి చేంజ్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఫ్యాన్ ఆన్, ఫ్యాన్ ఇంక్రీజ్ చేయడానికి డిక్రీజ్ చేయడానికి ఆప్షన్ అయితే ఇచ్చారు. అండ్ ఇది ఏసీ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఆప్షన్. మ్యాక్స్ ఏసీ కూడా అనే ఒక ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. సో సమ్మర్ టైంలో ఇది చాలా బాగా యూజ్ అవుతుంది మ్యాక్స్ ఏసీ అనేది. ఫ్రంట్ అండ్ రేర్ డిఫాగర్స్ అండ్ ఎయిర్ ఇన్లెట్ ఆప్షన్ అయితే ఇచ్చారు. అండ్ కింద చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఒక USB పోర్ట్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఒక 12 వాట్ సాకెట్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ కొంచెం స్పేస్ అయితే ఇచ్చారు, మీరైతే మొబైల్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. బట్ హై ఎండ్ మోడల్లో మనకి ఇక్కడ వైర్లెస్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ 2 చిన్న కప్ హోల్డర్స్. అండ్ సిన్స్ ఇట్స్ ఎ మాన్యువల్ గేర్ బాక్స్, దే హ్యావ్ గివెన్ గ్లాసీ ఫినిష్ టాప్ అండ్ గ్రాబ్ హ్యాండిల్ అండ్ హ్యాండ్ బ్రేక్ అయితే మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా కొంచెం స్పేస్ ప్రొవైడ్ చేస్తారు. బ్యాక్ సైడ్ లో మనకి రేర్ ఏసీ వెంట్స్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు DXi మోడల్లో. ZXi లో మనకి రేర్ ఏసీ వెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ థర్డ్ జనరేషన్ లో అసలు రేర్ ఏసీ వెంట్స్ అయితే లేదు, బట్ ఇందులో ఇవ్వడం జరిగింది. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆప్షన్. అండ్ సీట్స్ కంఫర్టబుల్ గురించి మాట్లాడినట్టయితే దీస్ ఆర్ ద బకెట్ సీట్స్ which are the same from the third generation. So previously ఒక చిన్న ఇష్యూ ఉండేది, కొన్ని రోజుల తర్వాత ఈ సీట్స్ ఈ కార్నర్స్ ఏవైతే ఉన్నాయో బెండ్ అయిపోతున్నాయి అని కంప్లైంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ నౌ ఐ థింక్ హోప్ మారుతి హ్యాస్ రిజాల్వ్ దిస్ ఇష్యూ. అండ్ ఒక్కసారి ఒక చిన్న థింగ్ మర్చిపోయాను ఏంటంటే, ఇక్కడ మనకి డాష్ బోర్డ్ చూసినట్టయితే కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ ఇట్స్ వెరీ స్టడీ, యాక్చువల్లీ చాలా స్ట్రాంగ్ గా ఇచ్చారు. అండ్ ఇది 3 ఎలిమెంట్స్ లో ఇవ్వడం జరిగింది. ఒకటి మ్యాట్ అండ్ సంథింగ్. ఈ డిజైన్ ఓవరాల్ నాకు అయితే బలెనో నుంచి ఇన్స్పైర్ చేసినట్టుగా అనిపిస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఈ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ఇది ఒక 8 degrees అనేది డ్రైవర్ ఓరియంటెడ్ గా ఇంటిగ్రేట్ చేశారన్నమాట. ఎందుకంటే ముందున్న వెహికల్స్ లో ఇలా స్ట్రైట్ గా ఉండేది, బట్ నౌ ఇట్స్ టిల్టెడ్ టువర్డ్స్ ద డ్రైవర్. సో దట్ డ్రైవర్ ఎప్పుడైతే డ్రైవ్ చేస్తున్నారో ఇట్ విల్ బి హ్యాండీ ఫర్ హిమ్ టు ఆపరేట్ అండ్ చేంజ్ ఎవ్రీథింగ్. ఒక డ్రైవర్ ఓరియంటెడ్ కాక్పిట్ లాగా డిజైన్ చేశారు అనమాట ఈ వెహికల్ ని. అండ్ గ్లవ్ బాక్స్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మనకి కూల్ గ్లవర్స్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు. ఇట్స్ స్టిల్ ద సేమ్ అడెక్వెంట్ అండ్ నార్మల్ గ్లవ్ బాక్స్. ఓకే, అండ్ ఇక్కడ మనకి లైట్స్ అయితే హాలోజన్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు.
అండ్ ఇది వచ్చేసి మైక్, అండ్ ఇది వచ్చేసి మాన్యువల్లీ అడ్జస్టబుల్ IRVM. అండ్ సన్ షేడ్స్ గురించి మాట్లాడినైతే ఇక్కడ టికెట్ హోల్డర్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మిర్రర్ అయితే ఇచ్చారు సన్ షేడ్ కి, కోట్ హోల్డర్ కి. అండ్ సేఫ్టీ పరంగా మాట్లాడినట్టయితే ఈ వెహికల్లో మనకి 6 ఎయిర్ బ్యాగ్స్, అలాగే 3 points సీట్ బెల్ట్స్, ABS, EBD అండ్ ESP, అలాగే హిల్ హోల్డ్ అసిస్ట్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో సేఫ్టీ పరంగా చూసుకున్నట్టయితే కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ ఈ వెహికల్లో చాలా వరకు చేంజెస్ అయితే తీసుకొచ్చారు. సో ఓవరాల్ గా అయితే వీడియో అయితే చూసారు కదా. సో ప్రైస్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ స్విఫ్ట్ 2024 ప్రైస్ వచ్చేసి బేస్ వేరియంట్స్ నుంచి స్టార్ట్ చేసినట్టయితే 6.49 అండ్ టాప్ అండ్ ఆటోమేటిక్ వచ్చేసి 9.64 వరకు ఉందన్నమాట ఈ షోరూమ్ ప్రైస్. సో ఇందులో మనకి LXi తప్ప మిగతా వాటిలో అయితే MT అయితే అవైలబుల్ ఉంది. సో ఈ వెహికల్ తీసుకోవాలా వద్దా అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో ఏదైతే ప్రైస్ పాయింట్ అనేది ఉందనుకోండి ఈ వెహికల్ది, ఇది ఆల్మోస్ట్ బలెనో ప్రైస్ పాయింట్ అయితే ఇంటర్సెప్ట్ చేస్తుంది. సో ఒకవేళ మీరు స్విఫ్ట్ 2024లో టాప్ ఎండ్ తీసుకోవాలనుకుంటే ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్ యూ గో ఫర్ బలెనో, వేర్ యూ విల్ గెట్ ఆల్మోస్ట్ ఒక 50-60,000 లో మనకి బలెనో కూడా తీసుకోవచ్చు అన్నమాట. బికాస్ బలెనోలో మనకి 16 inch అలాయ్ వీల్స్, అలాగే ప్రీమియం హ్యాష్ బ్యాక్ ఫీచర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో అదండి డిఫరెన్స్. బట్ ఇఫ్ యూ ఆర్ డెఫినెట్లీ ఎ స్విఫ్ట్ లవర్, యూ షుడ్ గో ఫర్ ద VXi మోడల్ విచ్ ఇస్ అ వాల్యూ ఫర్ మనీ అన్నమాట. అండ్ ఈ పర్టికులర్ వేరియంట్ వచ్చేసి 7,20,000 స్టార్ట్ అయ్యి 7,30,000 స్టార్ట్ అయ్యి 7,80,000 ఆటోమేటిక్ అవైలబుల్ ఉంది. సో ఇదండి ఓవరాల్ వెహికల్ గురించి. సో వీడియో అయితే నచ్చినట్టయితే మీరు ఖచ్చితంగా లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. అండ్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు కొంచెం మోటివేషన్ ఉండి ఇంకా చాలా వీడియోస్ చేయాలనిపిస్తుంది. సో ఇదండి ఆల్ ఓవర్ అబౌట్ స్విఫ్ట్ 2024. సో ఒకసారి అయితే డ్రైవ్ రివ్యూ కూడా ఖచ్చితంగా తీసుకొస్తాను. సో అంతవరకు జై హింద్, థ్యాంక్ యూ సో మచ్.